హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఏంటంటే రీసెంట్‌లీ నేను ఆన్‌లైన్‌లో ఒక ప్రోడక్ట్‌ని పర్చేస్ చేశాను. అదేంటంటే బాడీ వాష్ అనమాట. ఫాక్స్‌టైల్ అనే బ్రాండ్ నుంచి నేను బాడీ వాష్ కొనుక్కున్నాను. సో, ఫాక్స్‌టైల్ అనేది ఇండియాలో ఒక పెద్ద బ్రాండే. సో, నేను ట్రస్ట్ చేసి ఆహ్, బావుంటుంది అని చెప్పేసి ట్రస్ట్ చేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. సో, అది ఈ ఐటెమ్ అన్నమాట. ఓకే. సో, ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే, సో, బ్రాండ్ నేమ్ ఒకసారి చూడండి. కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో, అసలు వచ్చిన తర్వాత ప్యాకేజ్ ఓపెన్ చేసి చూసాను. ఐటెమ్ మీద ఎలాంటి మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ, ఎక్స్‌పైరీ డేట్ కానీ, ఎంఆర్‌పీ కానీ ఏ డీటెయిల్స్ కూడా లేవు. సో, ఐ థింక్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి. ఇలాంటి బ్రాండెడ్ ఐటెమ్స్ మీద కూడా ఎంఆర్‌పీస్ లేవు, ఎక్స్‌పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా లేదు. సో, మార్కెట్‌లో మనం ఎప్పుడైనా సరే ఒక ఐటెమ్‌ని పర్చేస్ చేసేటప్పుడు, ఆ ఐటెమ్ మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్‌పైరీ డేట్ అనేది మ్యాండేటరీ. సో, మ్యాండేటరీ అంటే ఎలాగా? ఇప్పుడు మీకు ఎక్స్‌పైరీ డేట్ అనేది ప్రొడక్ట్ మీద ఉంటే, ఆ ప్రొడక్ట్ అనేది ట్రస్టబుల్ అని చెప్పొచ్చు. సో, ఇది జస్ట్ ఫర్ మీ అవేర్‌నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఆన్‌లైన్‌లో బ్రాండెడ్ ఐటెమ్స్ అయినా కూడా సమ్‌టైమ్స్ ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. సో, చూసి, ట్రస్ట్ చేసి, రివ్యూస్ చూసి ఆల్రెడీ ఎవరైనా కొనే ఉంటారు కదా ఐటెమ్స్. సో, అలాంటి రివ్యూస్ చూసి కొంచెం డీటెయిల్స్ తెలుసుకొని ఏ ప్రొడక్ట్‌నైనా పర్చేస్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ పర్చేస్ చేసిన తర్వాతే నాకు ఓకే. బ్రాండెడ్ ఐటెమ్ అయినంత మాత్రాన ఎవ్రీథింగ్ ఈస్ ట్రస్టబుల్ అని అనుకోకూడదు అని తెలిసింది. సో, ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్ యాస్ వెల్. సో, నాట్ జస్ట్ వన్ ఐటెమ్ నేను 2 ఐటెమ్స్ ఆర్డర్ పెట్టాను. సో, 2 కైండ్స్ ఆఫ్ బాడీ వాష్ ఆర్డర్ పెట్టాననమాట. ట్రై చేద్దామని చెప్పేసి. రెండిటి మీద కూడా ఎలాంటి మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. ఎలాంటి ఎక్స్‌పైరీ డేట్ కానీ, ఎంఆర్‌పీస్ కానీ మెన్షన్ చేయలేదు. సో, దీన్ని యూజ్ చేస్తే అసలు ఏమవుతుందో గూడా నాకు తెలీదు. ఆహ్, అంటే ఇది ఇప్పుడు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినది అవ్వచ్చు. ఫ్రెష్ ఐటెమ్ కూడా అవ్వచ్చు. సో, కాంట్ ట్రస్ట్. సో, బివేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో, నాకు రీసెంట్‌గా నేను షాపింగ్ గురించి ఒక వీడియో చేశాను. సో, ఆ షాపింగ్ వీడియో కింద కమెంట్‌లో ఒక కమెంట్ వచ్చిందనమాట. సో, ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చా? అండ్ ఆన్‌లైన్ షాపింగ్ మంచిదేనా? మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయా? అండ్ క్లోత్స్ క్వాలిటీ ఉంటాయా? ఒక వీడియో చేయమని చెప్పేసి కమెంట్ వచ్చింది. సో, ఇప్పుడు నేను ఆన్‌లైన్ గురించే వీడియో చేస్తున్నాను కాబట్టి, ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఏంటంటే యెస్. అబ్సల్యూట్‌లీ మనం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో ఏంటంటే ఇప్పుడు బయట దొరికే ఐటెమ్సే మనకు వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి, యాప్స్ క్రియేట్ చేసి మార్కెటింగ్ చేస్తుంటారనమాట. అంతే డిఫరెన్స్. సో, మనకు మంచి క్వాలిటీతో ఉన్న ఐటెమ్సే ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. కాకపోతే మనము ట్రస్టబుల్ వెబ్‌సైట్స్, ట్రస్టబుల్ యాప్స్ మాత్రమే యూజ్ చేసి ఆన్‌లైన్ షాపింగ్ చేసుకుంటే నో వరీస్. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో, ఇంకా చెప్పాలంటే ఆన్‌లైన్‌లోనే డిఫరెంట్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ క్లోత్స్ దొరుకుతాయన్నమాట. బయట దొరికే వెరైటీస్ కంటే కూడా ఆన్‌లైన్‌లో ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. సో, యాహ్! గో విత్ ఆన్‌లైన్ షాపింగ్. మీకు ఇంకా ఆన్‌లైన్‌లో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎలాగనంటే చాలా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి యాప్స్‌లో. సో, బయట కొనేటప్పుడు కంటే ఆన్‌లైన్‌లో సమ్‌టైమ్స్ ఏంటంటే తక్కువ ప్రైస్‌లోనే మనము ఐటెమ్స్‌ని కొనుక్కోవచ్చు. సో, యెస్. ఆన్‌లైన్ ఫెసిలిటీ అనేది డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అండ్ డెఫినైట్‌లీ యూజ్‌ఫుల్. సో, అదే అండి. యాక్చువల్లీ ఎవరైనా ఇదే బ్రాండ్ నేను కొన్న బ్రాండే ఆన్‌లైన్‌లో మీరు షాపింగ్ చేసేలా ఉంటే డెఫినైట్‌లీ నా ఎక్స్‌పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, యాహ్! మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానెల్‌లో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.